మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ విధముగా పలుకుతున్నారు, జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. అంటే ఏదైతే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడో, తెలివినిస్తున్నాడో, జ్ఞానము, వివేకము, శక్తి, బలమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి ఇక్కడ మనము నోవా గారి విషయానికి వస్తే, దేవుడే ఇక్కడ నోవా గారిని చూస్తూ ఒక మాట పలికారు. దేవుడు ఈ విధంగా పలికారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుటి అని నోవా గారితో తండ్రైన దేవుడు మాట్లాడి ఉన్నారు. అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడారంటే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నదని, గనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నదని, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును. ఇలా దేవుని దృష్టికి భూమి అంతా చెడిపోయి ఉండగా, ఒక నీతిమంతుడు దేవునికి నోవా గారు కనిపించగా దేవుడు నోవా గారితో మాట్లాడి ఉన్నారు, తన స్వరాన్ని విని ఉన్నారు. ఒక ఓడను నిర్మించడానికి జ్ఞానాన్ని పంచిపెట్టారు, బలవంతుడుగా మారాడు, ఆ యొక్క ఓడను నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ ఓడలోకి ఆ కుటుంబం అంతా దేవుడు చెప్పిన ప్రకారముగా ప్రతి జంతువులో 2 చొప్పున సమస్తమును ఆ యొక్క ఓడలోకి ప్రవేశించాయి. ఆహారంతో పాటు అన్నీ సిద్ధపాటు చేసుకొని ఆ ఓడలోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగాక. జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు, బలవంతుడుగా మారాడు. ఆనాడు మరి ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడి ఉంది. దేవునికి స్తుతి కలుగాక. మనము కూడా అలానే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బలవంతులుగా ఆలోచించాలి, వివేకమును, శక్తిని పొందుకొని మన కుటుంబాన్ని కూడా మనం రక్షించుకోవాలి. ఆనాడు నోవా గారు ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని రక్షించుకున్నారో, అటు రీతిగా నీవును నేనును కూడా జ్ఞానము కలిగి, వివేకము కలిగి, శక్తి కలిగి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, అడగాలి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. ఆ రక్షణ మార్గంలోకి, ఆ రక్షణ సువార్తలోకి మన కుటుంబాన్ని నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు అనేక కుటుంబాలలో శోధకుడు ప్రవేశించి ఆ కుటుంబాలను చీల్చివేయాలని, ఆ కుటుంబంలో అనేక సమస్యలను ఉంచుతూ ఉన్నాడు. మరి ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక ప్రార్థన విడిచిపెట్టి వారు గొడవలు పడుతూ కుటుంబంలో అనేకమైన శోధనలు వచ్చి ఉండగా, మరి ఈ దినము దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతూ జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడు, బలవంతులుగా ఉండమంటున్నాడు. కనుక కుటుంబాన్ని కట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, జ్ఞానాన్ని సంపాదించుకుని బలవంతులుగా మారుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. మిక్కిలిని మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన పరలోక ప్రభా, నీకే స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఆనాడు ఏ విధంగా అయితే నోవా గారిని చూసి ప్రభా మీరు ఒక మాట పలికి ఉన్నారు తండ్రి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉంటా చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుని గొప్ప మాటను పలికి ప్రభా రక్షించారు తండ్రి. అట్టి రీతిగా ప్రభా ఈ దినము కూడా తండ్రి ఈ వాగ్దానం ద్వారా మాతో కూడా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, వివేకాన్ని మేము పొందుకొని, మీ పరిశుద్ధ ఆత్మను పొందుకొని ప్రభా తండ్రి నీ మార్గంలో ప్రభా స్థిరంగా నిలబట్టుకుని కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.